నంద్యాలలోని ఆర్కే ఫంక్షన్ హాల్లో బస చేసిన చంద్రబాబుని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో A1 గా అరెస్ట్ చేసినట్లుగా ప్రకటించిన పోలీసులు విచారణ కూడా ప్రారంభించేశారు. రాష్ట్రంలో సంచలనం రేపిన ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో చంద్రబాబును ఈ కేసులో అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ కేసులో చంద్రబాబు A1 గా ఉన్నారు. చంద్రబాబుని అరెస్ట్ చేసేందుకు నిన్న అర్ధరాత్రి దాటాక భారీ ఎత్తున పోలీసులు చేరుకున్నారు. నంద్యాలలో చంద్రబాబు బస చేసిన బస్సు వద్దకు పోలీసులు భారీ ఎత్తున చేరుకున్నారు. డీఐజీ రఘురామరెడ్డి ఆధ్వర్యాన దాదాపుగా 500 మంది పోలీసులు వచ్చి చేరారు. బస్సు డోర్ నాక్ చేసి చంద్రబాబును అరెస్ట్ చేస్తున్నట్లుగా తెలిపారు డీఐజీ రఘురామరెడ్డి. అప్పటికే అక్కడున్న టీడీపీ నేతల్ని పోలీసులు బలవంతంగా బయటకు పంపించేశారు. అర్ధరాత్రి రావాల్సినటువంటి అవసరం ఏంటంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో పోలీసులను టీడీపీ నేతలకు మధ్య స్వల్పంగా ఘర్షణ వాతావరణం నెలకొంది. జెడ్ కేటగిరీలో ఉన్నటువంటి తమ నాయకుడిని అర్ధరాత్రి ఎలా అరెస్ట్ చేస్తారంటూ టీడీపీ నేతలు అడ్డు తగిలారు. దాంతో పోలీసులు టీడీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. అడ్డు తొలగకపోతే బస్సు లాక్కుని తీసుకెళ్తామని పోలీసులు హెచ్చరించారు. దాదాపుగా 2 గంటలు హైడ్రామా నడిచింది. ఈ క్రమంలో బస్సు నుంచి చంద్రబాబు బయటకు వచ్చారు. చంద్రబాబును అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల కోసం వైద్యుల్ని రప్పించారు. పేరు ఎఫ్ఐఆర్ లేకుండా మీరు అరెస్ట్ చేయడమే ప్లానింగ్. ఎఫ్ఐఆర్ అనేది దాదాపు 2 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది. మళ్ళా మీరు మళ్ళా ఎఫ్ఐఆర్ లేకపోతే యాడ్ చేయాలి కదా. చేసాం అది నాకు కాదు. ఇప్పుడు ముందు అరెస్ట్ నోటీస్ ఇచ్చారు, ఎఫ్ఐఆర్ లో పెట్టకుండా ఎట్లా అని అడుగుతున్నాయి. దానికి మొత్తం కేసు ఆల్రెడీ బిల్డప్ అయ్యింది. ఆల్రెడీ హైకోర్టు ముందు కూడా మొత్తం కేసు చేయడానికి పెట్టి ప్రెజెంటేషన్ ఏం జరిగింది అవన్నీ చేశారు. మెటీరియల్ మొత్తం మీకు ప్రొవైడ్ చేస్తానన్నారు కానీ నన్ను అరెస్ట్ చేసే మునుపు నన్ను ఆ మెటీరియల్ ప్రొవైడ్ చేయకుండా నన్ను అరెస్ట్ ఇప్పుడు నన్ను అరెస్ట్ చేసే ముందు నాకు ఇవ్వకుండా అరెస్ట్ చేయడం ఏంటంటే కాదా అని కాదండి. అందరినీ కాదండి, ఒక వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు కామన్ మ్యాన్ కూడా రైట్ ఉంటుంది. అరెస్ట్ చేసేటప్పుడు మిమ్మల్ని దేని కొరకు అరెస్ట్ చేస్తున్నామని చెప్పి ప్రీమ్ ఆఫీస్ గా చూపించి అరెస్ట్ చేయాలన్నా లేదా? అరెస్ట్ చేయాలి, అలా చేయాలి కదా. ప్రీమ్ ఆఫీసీగా మీ మీద అలిగేషన్స్ ఉన్నాయని అని చెప్పేది రైటింగ్ లో ఏదైనా చూపించాలి కదా. బిఫోర్ అరెస్టింగ్ చూపించాలని మేము అంటున్నాము. మీరు రిమాండ్ చేసేటప్పుడు చూపిస్తామని మీరు అంటున్నారు. దట్ ఈస్ ఓన్లీ ద కాంట్రవర్సీ. ఇది బిఫోర్ అరెస్టింగ్ యూ హావ్ టు షో ఇట్ అని చెప్పి